విద్యలోనే సకలం ఉన్నాయని, ఆ విద్యను తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నత లక్ష్యంతో అందించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కోరారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె హైమావతి, ఎమ్మెల్సీలు మలక కొమరయ్య, చిన్నమై లంజిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఎం మెంబర్ సూర్యవర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది, దానికి న్యాయం చేయాలని తెలిపారు. బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల అడ్మిషన్ చాలా పెరిగాయి. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరడంతో పాటు మంచి ఉత్తీర్ణతతో చదివేలా కృషి చేయాలని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ప్రజాప్రతినిధులకు తెలిపితే అన్నీ ఒకదానికొకటి పరిష్కారం అవుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి చెందిందంటే దాని యొక్క మూలాలు విద్యా వ్యవస్థలోనే ఉన్నాయి. ఆ వ్యవస్థను నడిపించేది ఉపాధ్యాయులు. మనకు ఆది ఎవరైతే ఉన్నారో ఆయన సప్త ఋషులకు విద్య బోధించారు. అప్పటి నుండి గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. పిల్లలకు ఉపాధ్యాయులు నూతన విద్యా సూచనలు పాటిస్తూ కొత్త విషయాలు బోధించాలని, పిల్లలకు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లమని తెలిపారు. 7.5 years హైదరాబాద్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ షాలిబండ్లో 7.5 years వర్క్ చేస్తాను నేను. ఆ తర్వాత నమస్కారం సార్ లింగమూర్తి గారు, ఈ వ్యవస్థలో నుంచి మళ్ళీ ఫర్దర్గా నేను గ్రూప్ 1 రాసి 2007లో డిప్యూటీ కలెక్టర్ రిక్రూట్మెంట్, తర్వాత ఫర్దర్గా ప్రమోషన్లో కలెక్టర్గా రావడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్మేది ఏంటంటే కనుక మనకు ఉన్నతమైన విలువలు కనుక కలిగి ఉంటే మనల్ని మన పిల్లలు అనుసరిస్తారు. సో ఎప్పుడైనా పిల్లలు దేన్ని అడాప్ట్ చేసుకుంటారంటే, ఒకటి ఫ్యామిలీలో తల్లిదండ్రుల్ని చూసి, మా అమ్మ అంటే ఇలా ఉండాలి, నాన్న అంటే ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి నేర్చుకుంటారు. అలాగనే ఉపాధ్యాయులు చూసి గురువు అంటే ఇలా ఉండాలి, సమాజంలో ఎలా మెలగాలి, అలాగనే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, క్రీడలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, టీమ్ స్పిరిట్ ఎలా ఉండాలి, విజ్ఞానాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా పాఠశాల నేర్చుకుంటాడు. సమాజం నుంచి, పాఠశాల నుంచి, ఇంటి నుంచి నేర్చుకుంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే ఉన్నత విలువలతో మన పిల్లల్ని మనం పెంచుతామో వాళ్ళు ఫ్యూచర్లో గొప్ప వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారవుతారు. కాబట్టి మనము మన విలువలను ఎలాగైతే పెంపొందించుకుంటామో అదే విలువల్ని పిల్లలకు కూడా మీరు ఇస్తూనే ఉంటారు. నేను కాదని చెప్పలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లలు అనుసరిస్తారు, మనల్ని అనుసరిస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత మా మదర్ ఎలా ఉంది, ఫాదర్తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, బాండింగ్ ఎలా ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది, బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్ యొక్క బాండింగ్ ఎలా ఉంది, ఈ యొక్క వాళ్ళు కళ్ళతో చూసి అనుభవిస్తేనే వాళ్ళు ఫర్దర్ రిలేషన్స్ అన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కాబట్టి అలాంటి రిలేషన్స్ ఫ్యామిలీ నుంచి, అలాగే టీచర్స్తో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది, బాండింగ్ అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ జనరేషన్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా పిల్లలకి అన్ని విలువలు కూడా ఇంపార్ట్ చేయాలని, ప్రాపర్గా ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.